వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులు ధర్నాకు దిగారు. ఎక్స్పైరీ అయిన ఆహార పదార్థాలు, వంట వస్తువులను వాడుతున్నారని విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకున్న సబ్ రిజిస్టర్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. దీనికి బాధ్యులైన వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. చాలా రోజులుగా సాగుతున్న ఈ గుట్టుచప్పుడు కాకుండా నడిచిన అవినీతి వ్యవహారంలో పలువురు పాత్రధారులు ఉన్నట్లు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్, కేర్ టేకర్, కొంతమంది విద్యార్థులు వస్తువులు పంపిణీ చేసే కాంట్రాక్టర్తో కుమ్మక్కై నాసిరకం సామాగ్రి, గడువు ముగిసిన పదార్థాలను హాస్టల్లో సరఫరా చేస్తూ దొంగదారిలో వ్యవహారం నడిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఎన్ని రోజులు ఎలా గుట్టుచప్పుడు కాకుండా నడిచిందో కేర్ టేకర్ స్పష్టంగా వెల్లడించాలని, లేదా గడువు ముగిసిన నాసిరకం వస్తువులు స్టోర్ రూమ్లోకి ఎలా వచ్చాయో వివరించాలి. విద్యార్థులు తీవ్ర ఆగ్రహంతో ప్రకటించిన డిమాండ్లు ఏంటంటే, దోపిడీలో భాగమైన వార్డెన్, కేర్ టేకర్ను వెంటనే బాధితుల నుంచి తొలగించాలి, అన్ని సంబంధితులపై సమగ్ర విచారణ ప్రారంభించాలని, యూనివర్సిటీ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్కడ పడేసి ఇక్కడ 10 రూపాయలకి, ఇక్కడ 20 రూపాయలకి ఇక్కడ ఎత్తామంటారు. మీరు ఒక 50 రూపాయలు ఇక్కడ బిల్లు రాసేది ఎట్లనే 50 రూపాయలు రాస్తారు. మీకు 10 రూపాయలు అటో 10 రూపాయలు పోయి మరి ఇంకో 25 రూపాయలు ఓలకు పోతున్నాయి సార్. మన పైసలన్నీ నెట్టిపోతున్నాయి సార్. ఏమున్నా మొత్తం ఎంక్వైరీ చేద్దామని సార్ ఇప్పుడు బయట పెట్టినా ఇన్ని ఉన్నాయి. ఇంక ఇన్ని రోజులు వాడి పడేసినాయి కవర్లు ఇట్లా అన్ని కాలబెట్టేసి అవన్నిటి పోయినాయి సార్. మరి అవన్నిట్ల మీద ఎట్లా తీస్తారు అంటున్నాం మేము సార్. అవన్నీ బిల్లులు పాస్ అయిపోయినాయి ఆల్రెడీ. అవన్నిట్ల యాక్షన్ ఎట్లా తీసుకుంటారని అడుగుతున్నాం. అదే ఏంటి, ఎందుకు పెట్టిల్లు పిల్లలంతా ఎందుకు తెచ్చిల్లు? అది ఎక్స్పైరీ స్టాక్ అని పెట్టారు సార్. అది మరి సప్లై చేసి నువ్వేనా? తెలియదా నీకు ఎక్స్పైరీ స్టాక్ అని? అది ఎక్స్పైరీ స్టాక్ అని నిన్ననే వచ్చిన స్టాక్. స్టాక్ నిన్ననే రావచ్చు, మొన్ననే రావచ్చు. నీవు మాకు డెలివరీ చేస్తున్నప్పుడు ఈ స్టాక్ ఎక్స్పైరీదా కాదా చూసుకొని డెలివరీ. ఒకటే సాంబార్ మసాలా ఒకటి అది ఎక్స్పైరీ అని వచ్చిందంటే అది లాట్ నంబర్ సార్. ఒక్కటే అనుకుందాం బాబు, ఇవన్నీ కాదు, నువ్వు ఒక్కటే ఇవన్నీ మంచిగా అనుకుందాం. మాకు ఇక్కడ సరుకు డెలివరీ ఇస్తున్నప్పుడు అది నువ్వు చూసుకొని ఇస్తావా, చూడకుండానే ఏవైనా ఇస్తావా? చూసుకొని ఇస్తాను అంటే చూసుకొనే కావాలని ఎక్స్పైరీ డేట్ ఇచ్చినావా? ఆబ్వియస్లీ అది ఏమైందంటే సార్, అది లాట్ లో వచ్చింది. అదే నేను కూడా కంపెనీకి ఫోన్ చేశాను. కంపెనీ ఎంప్లాయీ కూడా వస్తాను. కంపెనీ ఎంప్లాయీ టెండర్ వేసిన తర్వాత మాకు ఫస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే కదా మేము రాసుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ అయినా ఇవి? ఈ లలిత బ్రాండ్ ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీ. ఇవి గ్రీన్ లక్ష్మి ఇవన్నీ మీరు ఏం పోతుందయ్యా? మాకు కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ. రేట్ ఎక్కువైనా పర్వాలేదు, ఫస్ట్ క్వాలిటీ ఇవ్వాలి కదా. ఈ లలిత బ్రాండ్ అనేది ఫస్ట్ క్వాలిటీ. ఇది సార్ లలిత బ్రాండ్ ఫుడ్ లైసెన్స్ ఉన్న ప్రొడక్ట్ మేము ఇస్తున్నాం సార్. నేను ఇది మెయిన్ ఇది ఫాలో అవుతాను. రైట్, ఇది బాగానే ఉంది. ఈ రేట్ లైసెన్స్ వాడికి ఎవరికైనా తలకాయ ఉందా? ఇది ఫుడ్ లైసెన్స్ ఉన్నది. అది హైదరాబాద్ ప్రోడక్ట్ సార్. అవును, హైదరాబాద్ ప్రోడక్ట్, బొంబాయి ప్రోడక్ట్ కాదు. ఎక్స్పైరీ సప్లై చేస్తావా నువ్వు? అది అడిగిన ఎక్స్పైరీ కన్జ్యూమర్ ఫోరంలో పెడితే పిటిషన్ పెడితే ఏమైతే తెలుసు కానీ ఏమైతుంది చెప్పు. కన్జ్యూమర్ ఫోరంలో పిటిషన్ పెడితే ఏమైతుంది? వీళ్ళందరూ చేసిన 100 రేట్లు గురు కన్జ్యూమర్ ఫోరంలో వేస్తే నీ లైసెన్స్ క్యాన్సిల్ అయితే తెలుసు కదా నీకు. నేను చెప్పాల్సిన ఆరోగ్యంతో మన ఇంట్లో తింటామా? మన ఇంట్లో వండుకుంటామా? సరుకులు గివి కావాలి, గివి గిన్నె గిన్నె ఆర్డర్ ఇస్తారు కదా. ఇచ్చినప్పుడు